నల్గొండ పట్టణం వివేకానంద నగర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా శాకంబరి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. 35వ డివిజన్ వివేకానంద నగర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక దర్శనానికి ఏర్పాటు చేశారు. ఉదయం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చన, సహస్రనామార్చన నిర్వహించగా సాయంత్రం దీపారాధన, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కృష్ణప్రసాద్ శర్మ, ఆలయ చైర్మన్ అక్కినపల్లి విద్యాసాగర్ మాట్లాడుతూ శాకంబరి దేవి ప్రకృతి సంపదకు అన్నపూర్ణ స్వరూపిణిగా భావించబడుతుందని తెలిపారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన భక్తులకు, సేవకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా మరిన్ని ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, ఆలయ కమిటీ సభ్యులు అచ్చిరాజు, కంచరపల్లి యాదగిరి, వసంత, రోహిణి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈరోజు శ్రీ భాసర మహాసరస్వతి అమ్మవారికి శాకంబరి దేవి అలంకారంలో దర్శించుకోవడం జరిగింది. భక్తులు ఈరోజు ఉదయం 5 గంటలకి సుప్రభాత సేవ, అదేవిధంగా 6 గంటలకి శ్రీ భాసర మహాసరస్వతి అమ్మవారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా 9 గంటలకి కుంకుమార్చన కార్యక్రమాలు జరపబడింది. పాడి పంటలు సమృద్ధిగా పండాలనే ఉద్దేశంతో ఆ అమ్మవారికి శాకంబరి దేవి అలంకారంలో ఆ అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారి కృపా కటాక్షాలు పొందగలరు. ఈరోజు మనం శాకంబరి అలంకారంలో సరస్వతి అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో అన్ని రకాల కూరగాయలు కూడా తెచ్చి ఇవ్వడంతో అమ్మవారికి మంచిగా అలంకరించుకున్నాము. ఆ దివ్య దర్శనము చేసుకున్న వారి భాగ్యము వాళ్ళందరూ కూడా ఎంతోమంది కూడా ఉదయం వచ్చారు, అభిషేకం చేశారు. మళ్ళీ మొన్న తొలి ఏకాదశి రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ దేవాలయానికి వచ్చి అందరూ దేవుడు ఉన్నారు కాబట్టి అందరినీ కూడా దర్శించుకొని దేవుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈరోజు కూడా శాకంబరి అలంకారంలో ఉన్న సరస్వతి అమ్మవారిని దర్శించుకొని భక్తులు కూడా వస్తున్నారు. అందరి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు 29 బుధవారం రోజున శ్రీ సాయినాథ్ మహారాజ్కి గురు పౌర్ణమి సందర్భంగా ఆ రోజు అభిషేకాలు ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి అభిషేకాలు, ఆ తర్వాత అర్చన కార్యక్రమం ఉంటుంది. దాన్ని కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి.